కస్టమర్ తయారు చేసి ఇందులో బాక్స్ లో పెట్టేసి ఇందులో పెట్టి కొట్టి పంపిస్తామండి ఇది. ఓకే, ఇట్లాంటి బాక్స్ లో పెట్టి అటువంటి బాక్స్ ఫ్రైట్ క్యారియర్ కి మస్ట్ షుడ్ గా వుడెన్ బాక్స్ ఉండాలండి. వెళ్ళాలంటే కంపల్సరీ కావాలి. ఇవన్నీ కూడా హైదరాబాద్, వైజాగ్ రెడీ ఉంటాయి. మనకు కాల్ చేయగానే పంపించేస్తామండి. సార్ ఎందుకంత డిమాండ్ ఉంది ఇక్కడ ఈ పర్టికులర్ బళ్ళు ఎందుకంత డిమాండ్ కోరుకుంటున్నారు అందరూ? ఉంటాయి సార్, వాళ్ళు పట్టుకెళ్తారు కదండి. అలాగే ఇవి వచ్చేటప్పుడు స్టీల్ అండి. ఇవి ఈ స్టీల్ అంటే స్టీల్ సార్, అసలు నేచురల్ అట్లాగే ఉంటాయి. ఫైబర్ లాగా ఫినిషింగ్ ఇంకా బాగుంటాయి ఇవి. అయితే అసలు మనకి అసలు పగలడం కానీ అసలు ఉండవు సార్ ఇవి. చూస్తాకే నిజమే, స్టీల్ తో మొత్తం ఇది స్టీల్ తో ఎలా చేస్తారండి? ఇది మోల్డ్ సార్, ఇది చాలా బాగా నీట్ గా పాట్ పోసి చాలా ఫినిషింగ్ చేస్తారు. ఇది చాలా బాగుంటాయి సార్. ఇవి ఎక్కడ తయారవుతాయి సార్ ఈ స్టీల్? ఈ మనకి మహారాష్ట్ర నుండి వస్తాయి సార్. బాక్సులు బాగా మహారాష్ట్ర నుంచి వస్తూ ఉంటాయి సార్. మహారాష్ట్ర నుంచి చూసారు కదా. మన యాక్చువల్ గా పాలూరులో ఫైబర్ తో చేసిన బొమ్మలు చూసాం, కానీ ఇక్కడ ప్రత్యేకంగా మహారాష్ట్ర నుంచి మన కోటయ్య గారు ఏంటంటే మహారాష్ట్ర నుంచి ఈ స్టీల్ తో కంప్లీట్ స్టీల్ తో తయారు చేశారండి. స్టీల్ తో చేసినది. సో ఒకసారి చూపిద్దాము. చూడండి ఒకసారి, సౌండ్ హెల్మ్ అంటుంది, కానీ చూస్తానికి నిజమైన ఎద్దు బొమ్మలానే ఉంది. చూస్తానికి ఎంత బాగుంది కూడా. నిజంగా ఈ యొక్క టెక్స్చర్ కానీ, ఈ యొక్క కలర్ కానీ, ఒక నిజమైన ఆవు బొమ్మకి ఇటువంటి టెక్స్చర్ కానీ, అలాగే దాని చుట్టూరా చక్కగా దానికి కొట్టే బొందు కానీ, ఇవన్నీ కూడా మనకు చక్కగా నీట్గా కనబడుతున్నాయి అనమాట. ఒక్కసారి చూడండి చక్కగా ఈ టెక్స్చర్ కానీ, కలర్ కానీ ఎక్కడ మిస్ అవ్వాలా. యాక్చువల్గా మనం ఏంటంటే ఫైబర్ చేసే బొమ్మల్లో ఎలా అయితే ఉందో దానికన్నా ఇంకా అద్భుతంగానే చేశారు. యాక్చువల్గా ఫైబర్తో చేసే బొమ్మలు అంటే అచ్చు పెడతాము, చేస్తాం, కానీ ఇక్కడ ఈ స్టీల్ తో ఇటువంటి బొమ్మ తయారు చేయడం అంటే చాలా పెద్ద ప్రాసెస్ అండి. మామూలు విషయం కాదండి, చాలా ప్రాసెస్ అండి. అంటే ఏంటంటే మనకి ఏంటంటే కంప్లైంట్ వస్తున్నాయి సార్. ఈ కంప్లైంట్ వస్తుంటే కస్టమర్ ఇదే అవుతున్నారు. కస్టమర్ ఇబ్బంది పడితే మనం ఏమి చేయలేం సార్. అవునండి, అందుకని ఎందుకంటే ఇప్పుడు స్టీల్ అంటే కనుక మనకి ప్యాకింగ్ లో కానీ ట్రాన్స్పోర్ట్ కానీ యూఎస్ కానీ పట్టుకెళ్ళి కస్టమర్ ఎవరికి ఇబ్బంది లేకుండా ఉంటే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు నాకు అర్థమైందిలేండి. ఇప్పుడు ఏంటంటే స్టీల్ అంటే ఇప్పుడు యాక్చువల్ ఫైబర్ అంటే కనుక ముక్కలు అయిపోవడానికి అవకాశం ఉంటుంది కొంతకాలం. ఎందుకంటే ఇప్పుడు మనం ఇట్లాంటి టీ పాయిల్ పంపించేటప్పుడు అంటే బాగా హెల్ప్ అయిన పిల్లలు ఉన్నా ఎవరన్నా గమ్మును తీసుకుని ఆడకుండా బ్రేక్ అవ్వకుండా దూరం పట్టుకెళ్తాయి. చట్టపడే విధంగా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అసలు ఏం అవ్వదు కదా సార్, చాలా స్టాండర్డ్ గా ఉంటది. చట్ట కూడా పడట్లేదు కానీ ఏం ఉండదు సార్, అసలు ఏం కాదు. చాలా బాగుందండి. సో అంటే ఇప్పుడు టీ పాయిల్ కోసం